ఆర్తిక్ మనం చెప్పిన అబద్ధం ఇప్పుడు బయట వాళ్ళ ద్వారా తెలిస్తే ఎలా అండి? అలా రండి, మీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు శోభ. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఒకవేళ ఏమైంది? మీరెందుకో కంగారు పడుతున్నారు? ఏదైనా సమస్య? అబ్బే అలాంటిదేవి లేదండి. నేను అర్థం చేసుకోగలను మీ బంధువులకి ఆర్తి పునర్వివాహం చేసుకోవడం అంతగా నచ్చుండదని. అయినా కూడా మీరు మీ దగ్గరి వాళ్ళని ఏదోలాగా తీసుకురావాల్సింది. సరే, ఆ విషయం వదిలేయండి. అది గాయత్రి గారు, ఆర్తి ఒక అనాథ. ఇక తనకి అమ్మా నాన్నలు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమిద్దరమేనండి. అసలు మేమేమనుకున్నామంటే పెళ్లికి ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా తేడా ఏముంటుంది? మీకు కోడలు కావాలి, మాకు అల్లుడు కావాలి, ఇక పిల్లలకి అమ్మా నాన్నలు కావాలి. కానుకలు పెట్టడంలో మేమే లోటు చేయలేదుగా. ఇక మీ బంధువులందరికీ మీరెలా చెప్పారో మా తరఫున అలాగే కానుకల్ని సమర్పించాం కదా. 2 పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఎవరు ఎప్పుడేమంటున్నారో ఎలా గుర్తుంటుంది? గాయత్రి గారు ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాను. ఎందుకు మావయ్య, ఎందుకు మీరు ఇలా చేశారు? అమ్మ నువ్వు చెప్పు. మీరెప్పుడు నన్ను మీ కూతురు అంటారుగా, మరి కూతురు దగ్గర ఎవరైనా ఇంత పెద్ద నిజం దాస్తారా? ఎందుకమ్మా అంత అవసరం ఏమొచ్చింది? మా అమ్మ నాన్నల్ని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. అసలు వాళ్ళు నాకు గుర్తు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు లేని లోటు మీరు నాకు తెలియనివ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరిప్పుడు నన్ను చాలా బాధ పెట్టారమ్మా. ఇక ఈ విషయం నీకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరు. ఎవరు కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చి కష్టాలకే కష్టం వచ్చి. అరే, అప్పగింతలకి ఇంకా చాలా టైం ఉంది. మీరు మరీ ఇంత ముందుగానే మొదలు పెట్టేశారే. ఏయ్, నీ కొంటి మాటలు కాపుతావా? అన్నయ్య నా మాట విను. అన్నయ్య నేను అబద్ధం చెప్పడం లేదు. అన్నయ్య ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. అబద్ధం చెప్పొద్దు ప్రదీప్. నీకు చాలా బాగా తెలుసు నాకు అబద్ధం అంటే నచ్చదని. అన్నయ్య నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పడం లేదు. నేను ఫ్లైట్ 11 గంటలకేమో అనుకున్నాను, కానీ ఇప్పుడే సడన్గా గుర్తొచ్చింది ఫ్లైట్ 10 o'clock అని. అందుకే మేము ఎప్పటివరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే ఎంతోమంది గెస్ట్లు వచ్చారు కదా. కొందరిని ఎయిర్పోర్ట్ నుంచి, కొందరిని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం అన్నయ్య. అందుకే చిన్న మిస్టేక్ జరిగింది. మిగతా గెస్ట్లకి వీళ్ళకి చాలా తేడా ఉంది ప్రదీప్. రాబోయే వాళ్ళు నా జీవితంలో ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. అయినా కూడా ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? ఏంటమ్మా ఆర్తి, ఇప్పటి నుంచే యశ్వంత్ గురించి కలలు కంటున్నావా? మీరు కూడా పసుపు రాస్తారా? నేనెలా పసుపు రాస్తానో మీరే చెప్పండి. విధవని కదా, ఒక విధవ ఇలాంటి పనులు చేయకూడదు. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెప్తున్నానండి. కానీ మరొక విధవరాలు మాత్రం పసుపు పారాణి రాయడం లాంటి శుభకార్యాలు చేయకూడదు.